మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ దినము దేవుని బిడ్డలారా, మన భారతదేశం అంతా కూడా మన దేశానికి విమోచన లేక విడుదల స్వాతంత్రం కలిగినటువంటి దినముగా మనము ఈ దినాన్ని జరుపుకుంటున్న ఈ దినము మంచిది. దేవుని బిడ్డలారా, మరి మన దేశానికి శత్రువులు లేక మన దేశాన్ని పాలించిన వారు విడిచి వెళ్ళిపోయినటువంటి దినముగా మన దేశంలో నాయకులు దాన్ని గౌరవిస్తున్నారు. మనం కూడా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనం కూడా మన దేశాన్ని, మన హక్కులు మనము తప్పనిసరిగా గౌరవించడం మన బాధ్యత ఉన్నది. సంతోషం. పరిశుద్ధ గ్రంథములోంచి ఒక మాట చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇందులో ఒక మాట, దేని బిడ్డరా, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో లేఖనాల్లో మనం పరిశీలించినప్పుడు భూమి మీద ఇశ్రాయేలు ప్రజల కొరకు మనము పాడుకుంటాం గీతం, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా అని. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆ రక్షించడానికి, కాపాడటానికి, భద్రత ఇవ్వటానికి, క్షేమం ఇవ్వటానికి ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన ముందు ఉండి ఆయన మన కొరకు శత్రువు మన మీదకు రాకుండా మనకు కావలసినటువంటి కంచెను, భద్రతను వేసేటువంటి ఆ కృపగల దేవుడిగా ఆయన ముందున్నాడు. ఆ దినములలో న్యాయాధిపతుల కాలములో సిసెరా అనేటువంటి ఒక వ్యక్తి తనకున్నటువంటి బలాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలను కొన్ని సంవత్సరాల పాటు శోధించాడు, తను బంధించాడు. తను చేసినటువంటి కొన్ని రకాల భయానకమైన పరిస్థితుల్లో ఆ రోజున ఇశ్రాయేలు పక్షముగా ఉన్నటువంటి దెబోరా అనబడినటువంటి ఆమె న్యాయాధిపతిగా ఉండి, అప్పుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి బారాకు అనబడిన వ్యక్తితో గమనించినట్లయితే ఆ రోజున మరి దేవుని పని కొరకు అతని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ సమయంలో అతను చాలా శత్రువుకు చూసి భయపడుతూ ఉండగా దేవుడు ఒక దినమున దెబోరాతో మాట్లాడి, ఎల్లి బారాకును బలపరచడానికి ప్రభువు మాట్లాడిన ఒక విలువైన మాట ఏమిటంటే, యెహోవా నీ ముందు బయలుదేరును. అంటే నీవు యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు నీ యుద్ధములో నీవు ఎక్కడ కూడా అపజయాన్ని పొందకుండా నీకంటే ముందు నీ దేవుడైన యెహోవా, సైన్యమును కలిగిన దేవుడు, సైన్యాధిపతిగా ఆయన ముందున్నాడు. నువ్వు లేచి అన్నప్పుడు బహుధైర్యంతో కలిగి సిసెరా అనేటువంటి వ్యక్తి మీద యుద్ధం చేయడానికి వెళ్ళినట్లుగా ఈ గ్రంథములో, ఈ అధ్యాయం అంతట్లో మనము గమనించగలుగుతాం. దేవుని బిడ్డలారా, గమనించండి. పరిశుద్ధ గ్రంథములో మనము, నేను మీతో ఈరోజు పంచుకున్న అంశం ఏంటంటే, యెహోవా నీ ముందు బయలుదేరును. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా, నీ మీదకి ఏ శత్రువు రాకుండా శత్రువును తనివేసి నేను స్వతంత్రుడిగా, నిన్ను స్వేచ్ఛగా, నేను ఈ లోకములో ఆనందింప చేయటానికి, నిన్ను ఆయన నమ్మినటువంటి ఆయన బిడ్డలమైన మనలను నిరంతరము కాపాడటానికి ఆయన నీ ముందుండాలని దేవుడు కోరుకుంటున్న దేవుడు. చూడండి, గమనించినట్లయితే అబ్రహాము గారు ఆదికాండము 24వ అధ్యాయములో 7వ వచనములో తన దగ్గర ఉన్నటువంటి పనివారిలో అబ్రహాముకు చాలా ముఖ్యమైన వాడు, ఇష్టమైన వాడైనటువంటి వ్యక్తి ఆ దినాలలో ఇంటికి పెద్ద దాసుడిగా పిలువబడుతున్నటువంటి ఎలియాదును పిలిచి తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు వివాహం చేయడానికి తన కుమారుని కోసం పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని అబ్రహాం మాట్లాడి పంపుతున్నప్పుడు, తను ఏ దేశంలో పుట్టాడో, ఏ ప్రాంతంలో పుట్టాడో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నా కుమారునికి మరి పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క దాసుడు అడుగుతున్నాడు, అయ్యా, నేను నీ కుమారుని తీసుకుని వెళ్ళాలా, మరి నేను ఎలా చేయాలి అన్నప్పుడు తనకు అబ్రహాం చెప్తున్న మాట ఏంటంటే, నాతో ప్రమాణం చేసిన దేవుడు నీకు ముందుగా తన దూతను పంపును అని తన పనివాడైనటువంటి ఎలియాజరుతో అబ్రహాం మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆయనే నీకు వెళ్ళి నాకు కావలసినటువంటి, నా కుమారునికి కావలసిన పెండ్లి కుమార్తెను సిద్ధం చేస్తాడు. నీకంటే ముందుగా వెళతాడు, ఆ ఊరికి వెళతాడు, కావలసిన వారిని తీసుకొస్తాడు, సమకూరుస్తాడని ఎలియాజరు ఆ ఊరికి వెళ్ళకముందే లాబాను ఉన్నటువంటి ఊరికి, బెతీయేలు ఇంటికి ఇతను వెళ్ళక ముందే, ఆ సిరియా దేశమునకు వెళ్ళక ముందే చెప్తున్నాడు అబ్రహాము, దేవుడు నీకంటే ముందుగా దూతను పంపుతాడు. నీకంటే ముందుగా దూత వెళుతూ ఉంది. అక్కడ నా కుమారుడు సిద్ధపరుస్తాడు, నువ్వు తీసుకొస్తావని ఒక
ఒక దృఢమైన నిశ్చయతతో దేవుని మీద అబ్రహాముకు ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసము. చూడండి దేవుని బిడ్డలారా, ఈ దినాలలో దేవుని బిడ్డలు మందిరానికి వెళుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఉపవాసాలు ఉంటాం. ఏవేవో కార్యక్రమాలు చాలా దేవుని కోసం మనం చేస్తూ ఉంటాం. కానీ ఒక పనిని మనం ప్రారంభించే ముందు, ఆ పనికి ముందు నా దేవుడు ఉన్నాడు. ఆయన ముందుండేటువంటి దేవుడు, ఆయన ముందు పెట్టుకోవాలి, ఆయన ముందుండాలి అని చాలామంది దినాలలో విశ్వసించరు. ఒక వివాహం జరుగుతూ ఉందంటే, ఆ వివాహానికి ముందు నా దేవుడు ఉన్నాడు అని అబ్రహాము నమ్ముతూ ఉన్నాడు. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ సమాజము అబ్రహాముకున్నటువంటి నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని, నిరీక్షణను ఈనాడు కలిగి ఉంటున్నామా లేదో పరిశీలించుకోవాలి. మనం చేసే ప్రతి పనిలో దేవుని బిడ్డలారా, దేవుడు ముందు లేకుండా ఈరోజు మనం చేసే ఏ కార్యక్రమమైనా అది ఏమాత్రమును కూడా క్షేమం కాదు, మంచిది కాదని అబ్రహాము జీవితంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అది దేవుని బిడ్డలారా, శత్రువు మీదకి వెళ్ళేటువంటి యుద్ధమైనప్పటికీ మనం గమనించాలి. కనుక అబ్రహాము జీవితంలో జరిగింది ఏంటంటే, ఎలియాజరు వెళ్ళాడు. ఆ ఊరు లోపలికి వెళ్ళక ముందే అబ్రహాము దాసుడైన ఎలియాజరు ప్రార్థించినప్పుడు అతను కూడా ఒక సూచన దేవుని దగ్గర పెట్టుకొని ప్రార్థించాడు. నేను అడగకుండా ఒంటెలకు నీళ్ళిచ్చి, నేను అడిగితే నాకు నీళ్ళిచ్చినటువంటి కన్యకే ఇస్సాకుకు భార్య అని ప్రార్థన చేశాడు. వెంటనే దేవదూత దానికంటే ముందుకు వెళ్ళిన ఆ దూత సమస్తమును సిద్ధపరిచి తన క్షేమముగా తన గుడారానికి ఇస్సాకుకు భార్యను తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇది వాక్యము, ఇది సత్యము. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలలో మరి ఈ దినాల్లో బిడ్డల వివాహ విషయంలో, అలాగే ఉద్యోగాల విషయాల్లో, అభివృద్ధి విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, కుటుంబాల్లో వస్తున్న సమస్యల విషయంలో నా దేవుడు ముందున్నాడు, నా దేవుడు నా ముందుంటున్నాడు, సమస్యలు రాకుండా పరిష్కారం చేయగలిగిన దేవుడు, సమస్తమును సమకూర్చగలిగిన దేవుడు ముందున్నాడని, ఆయన ముందు పెట్టుకుంటే ఆయన ముందున్నాడని నువ్వు నమ్మితే, ఆయన ముందున్నప్పుడు నీ జీవితంలో ఏ విధమైన రిస్కులు రాకుండా, సమస్యలు రాకుండా వాటిని విజయవంతముగా దేవుడు సమకూర్చడానికి సమర్థుడు కదా! కనుక మనము ఈ రీతిగా మనం లేఖనాల ప్రకారంగా మనం ఆశించినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబంలో దేవుడు విజయం ఇస్తాడు. భారతదేశంలో శత్రువుని తరిమివేసినప్పుడు స్వాతంత్రం వచ్చినట్లుగా ఈరోజు యేసయ్య నిన్ను రక్షించాడు, నిన్ను విడిపించాడు, విమోచించాడు. నీ ముందు తన దూతను ముందు పంపుతాడు. ఆయనే నీ ముందుంటున్నాడని మనం చదువుకున్న మూల వాక్యం న్యాయాధిపతుల గ్రంథం 4:14 నమ్ముదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరిని ఆదరించి బలపరచండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.